హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది జస్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది. మన వెబ్సైట్లోకి వెళ్తే మిగతా నోటిఫికేషన్లు కూడా కనబడతాయి. మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వెబ్సైట్ వచ్చేసరికి అక్కడ కనబడుతుంది కదా, HTTPS అని చెప్పని దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే 13/5/2025 నుంచి 2/6/2025 దాకా ఇచ్చాడు. అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు దాకా అప్లికేషన్ అయితే మనం సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎలా అనేది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగిందనమాట. అనంతపూర్లో వచ్చేపాటి 11, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి, ఓసీకి 3 ఉన్నాయి, బీసీబీకి బీసీడీకి 2 ఉన్నాయి అనేది మొత్తం మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చిత్తూరులో ఎన్ని ఉన్నాయి ఇట్లా వరుసగా లిస్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఒకసారి చూసుకోండి, ప్రతి నోటిఫికేషన్ని చూడండి. దీంట్లో చూసిన తర్వాత మనం దేనికి ఎలిజిబుల్ అనేది అర్థమవుద్ది కదా. అన్నిటికీ అప్లై చేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఇదిగోండి చూడండి, నెల్లూరులో ఎన్ని ఉన్నాయి, ప్రకాశంలో ఎన్ని ఉన్నాయి, ఇదంతా లిస్ట్ అంతా ఇవ్వడం జరిగిందనమాట. విజయనగరంలో ఎన్ని ఉన్నాయి, వెస్ట్ గోదావరి, ఇట్లా వరుసగా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ ఉండాలని చెప్పాడు, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ సర్టిఫికేట్ ఏమి అడగల, క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ అన్నాడు అంతే, లేదా నాలెడ్జ్ అయినా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేపాటికి గుంటూరు వచ్చేపాటి తెలుగు, అనంతపురం వచ్చేపాటి తెలుగు అండ్ కన్నడ ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. చూడండి, నెక్స్ట్ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి అందరికీ తెలుస్తుంది 42 దాకా. అది కూడా 1వ తారీఖు 7 నెల 2025కి 42 ఏళ్ళు నిండకుండా ఉండాలి. 42 ఏళ్ళు దాటిపోతే ఇంకా అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ కాదనమాట. తర్వాత నెక్స్ట్ మామూలుగా SC ST BCలకు వచ్చేపాడు ఇంకో 5 years ఇచ్చాడు. అట్లా కాకుండా ఫిజికల్లీ డిజబుల్డ్ పర్సన్స్ వచ్చేపాడు ఇంకో 10 years ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, రిజర్వేషన్స్ మామూలుగా ఇవన్నీ అందరికీ తెలిసినాయే కదా. ఓకే, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరూ ఎప్పుడో అనుకునే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం ఇక్కడ నుంచి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ అయితే బాగా రాయండి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెడితేనే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనకు దీంట్లో మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేసేసరికి మనం మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి అప్పుడు మనం ఎగ్జామ్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.